హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు యూనిక్ ట్రేడర్ తెలుగు. ఈరోజు సెన్సెక్స్ 1397 పాయింట్లు గెయిన్ అయి 78,583 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 378 పాయింట్స్ గెయిన్ అయి 23,739 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ చూస్తే 1% వరకు గెయిన్ అయింది. అలాగే నిఫ్టీ మిడ్ క్యాప్ చూస్తే 1.5% వరకు గెయిన్ అయింది. ఈరోజు నిఫ్టీ టాప్ గెయినర్స్గా శ్రీరామ ఫైనాన్స్, ఎల్టీ అండ్ బిఈఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్ అండ్ అదానీ ఎయిర్పోర్ట్స్ చూస్తున్నాం. మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ కూడా ఈరోజు పాజిటివ్గానే రియాక్ట్ అయ్యాయి. అండ్ నిఫ్టీ టాప్ లూజర్స్గా ట్రెంట్, ఐటీసీ హోటల్స్, బ్రిటానియా, హీరో మోటోకార్ప్ అండ్ నెస్లే మనం చూడవచ్చు. ఈరోజు నిఫ్టీ ఆల్మోస్ట్ 400 పాయింట్స్ వన్ డైరెక్షన్గా అప్ సైడ్కి మూవ్ అయింది. దానికి రీజన్స్ ఏమిటని మనీ కంట్రోల్లో ఒక ఆర్టికల్ రిలీజ్ అయింది. మెయిన్ రీజన్ వచ్చి యుఎస్ గవర్నమెంట్ కెనడా అండ్ మెక్సికో మీద టారిఫ్లను పాస్ చేయడం. దీనివల్ల క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ తగ్గాయి. మనం క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి ఇండియా లాంటి కంపెనీస్కి అది పాజిటివ్. నెక్స్ట్ మనకి February 7th ఆర్బీఐ పాలసీ డెసిషన్ మీటింగ్ ఉంది. ఈ మీటింగ్లో రేట్ కట్స్ ఏమన్నా ఉంటాయా? ఇన్ కేసు ఉంటే అవి బ్యాంక్స్ అండ్ ఎన్డిఎఫ్స్కి పాజిటివ్ కాబట్టి ఈరోజు మార్కెట్ కొంచెం పాజిటివ్గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ సియారామ్ ఇండస్ట్రీస్ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. హాంకాంగ్ బేస్డ్ కంపెనీ అయిన గ్రీన్లాండ్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ నుంచి 10.2 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా ఈరోజు ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ లీడింగ్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్ అయిన సిగాచి ఇండస్ట్రీస్ దగ్గర నుంచి ఒక రిపోర్ట్ రిలీజ్ అయింది. మన హైదరాబాద్లో R&D డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ చేస్తున్నట్టుగా రిపోర్ట్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ ప్రాజ్ ఇండస్ట్రీస్కి ఆశిష్ గైక్వాడ్ గారిని ఎండీగా అపాయింట్ చేస్తున్నారు. ఆయనకి హనీవెల్ ఆటోమేషన్లో 7 years ఎండీగా ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ 34 years వేరియస్ కంపెనీస్లో ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది. నెక్స్ట్ మొబిక్విక్ రిజల్ట్స్ వచ్చాయి. టోటల్గా 55 crores నెట్ లాస్ పోస్ట్ చేసింది అండ్ ఎబిటా కూడా లాస్ పోస్ట్ చేసింది అండ్ రెవెన్యూస్ 18% అప్సైడ్కి మూవ్ అయ్యాయి. నెక్స్ట్ సఫారీ ఇండస్ట్రీస్ Q3 రిజల్ట్స్ వచ్చాయి. రెవెన్యూస్ ఇయర్లో 14% అప్సైడ్కి మూవ్ అయిన నెట్ ప్రాఫిట్ 27% డౌన్ సైడ్కి మూవ్ అయింది అండ్ ఎబిటా కూడా 2.7% అప్సైడ్కి మూవ్ అయింది. ఓవరాల్ మిక్స్డ్ రిజల్ట్స్. నెక్స్ట్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ Q3 రిజల్ట్స్ వచ్చాయి. నెట్ ప్రాఫిట్ 10% డౌన్ సైడ్కి మూవ్ అయింది అండ్ రెవెన్యూస్ 5% అప్ సైడ్కి మూవ్ అయ్యాయి అండ్ ఎబిటా కూడా 51% అప్ సైడ్కి మూవ్ అయింది అండ్ మార్జిన్స్ కూడా 2% వరకు అప్ సైడ్కి మూవ్ అయ్యాయి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.